గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందు ఒక స్పోర్ట్స్ మీట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా అందరము స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనము గేమ్స్ చూస్తూ ఉంటాము. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కూడా మనం చూసాము. బట్ ఇట్ ఈస్ ద స్పెషల్ కాంపిటీషన్. ఇది జోనల్ వైజ్ కాంపిటీషన్ అండి. హిమాయత్ నగర్ జోనల్లో ఇది కబడ్డీ అండ్ ఖోఖో కాంపిటీషన్. హిమాయత్ నగర్ జోనల్ డిప్యూటీ ఈఓఏ అండ్ డిప్యూటీ ఐఓఎస్ గారి సమక్షంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిందండి. చూస్తున్నారు కదా. అండ్ ఆవిడ హిమాయత్ నగర్ కార్పొరేటర్ అండి. మరియు కాచిగూడ స్కూల్ హెచ్ఎం విజయలక్ష్మి గారితో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అండర్ 14, అండర్ 17 ఖోఖో కబడ్డీ కాంపిటీషన్ స్టార్ట్ ఇన్ కాచిగూడ గవర్నమెంట్ హై స్కూల్లో ఈ పెద్ద గ్రౌండ్లో స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా టపాసులతో హోరాహోరీగా పోటీలని స్టార్ట్ చేశారు. ఏ స్కూల్ కాంపిటీషన్లో పాల్గొన్నాయంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా పాల్గొన్నాయండి. భాషం స్లేట్ స్కూలు, హిమాయత్ నగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి చాలా స్కూల్స్ ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. డ్రిల్తో మార్చ్ ఫాస్ట్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అండ్ అన్ని స్కూల్స్ వాళ్ళు సెల్యూట్ చేసుకుంటూ డ్రిల్ మార్చ్ ఈ విధంగా జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. ఐ వెల్కమ్ శ్రీ ఖాజా నిజాముద్దీన్ గారు, డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్, అంబర్పేట్ మండల్. We welcome you, sir. Please give him a big hand, children. Give them a big hand. You look so pretty in tricolor, children. Move forward. CBHS Kachiguda. Come on. Basham Model High School, Sarah Girls High School. Next comes Basham Model High School. Basham Model High School. Basham Model High School. Quite a number of children with the track suits. Move forward, children. Good. Next comes St. Anthony High School. Next comes St. Anthony High School. Anthony High School. Then Hannah's High School. GGHS GMS Amapet. GGHS GMH Amapet. Next church, Christ Church School. Christ Church School. హిమాయత్ నగర్ జోన్కి సంబంధించి కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ కబడ్డీ ఖోఖో గేమ్స్లో పాల్గొన్నారు. ఈ విధంగా ముఖ్యమైన వ్యక్తులకి సన్మాన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ తర్వాత కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేశారు. श्वेत है क्या रंग सत्य का,
కాచిగూడ బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్తో మార్చ్ ఫాస్ట్ డ్రిల్ చేయించడం జరిగింది. ఇప్పుడు డంబుల్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. పిల్లలకి మా యొక్క పీటీ సారు లక్ష్మణ్ సార్ గారు చాలా బాగా ట్రైనింగ్ చేశారు. అంతేకాదండి, లక్ష్మణ్ సార్ గారు ఫ్లూట్ వాద్యంలో చాలా గొప్ప నిపుణులు. అంతే పిల్లలకు కూడా అదే విధంగా నేర్పించారన్నమాట. పిల్లలకు కూడా సాయంకాలంలో స్కూల్ అయిపోయిన తర్వాత చాలా మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. ఇంకా స్టార్ట్ అయిపోయాయండి. అండర్-17, అండర్-14 కబడ్డీ అండ్ ఖోఖో మ్యాచెస్. గర్ల్స్కి వేరే సపరేట్గా, బాయ్స్కి ఒక రోజు, గర్ల్స్కి ఒక రోజు పెట్టారు. మొదటి రోజు గర్ల్స్కి పెట్టారు, రెండవ రోజు బాయ్స్కి పెట్టారండి. చివరి రోజున మూడవ రోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ ఆడించారు. అండ్ అదే రోజు వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. క్లోజింగ్ సెరమనీ కూడా చాలా బాగా చేశారండి. నైట్ 7:30 వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ చేశారు. మొదటి గేమ్ని స్టార్ట్ చేసే ముందు డిప్యూటీ ఈఓ అస్రా ఫాతిమా గారు, హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రమణ గౌడ్ గారితో స్టార్ట్ చేశారు. వీరు ఆడి పిల్లలని చాలా అలరించారండి. చాలా సంతోషంగా పిల్లలు ఆడారు. వావ్, గ్రేట్ ఎనర్జెటిక్ మేడం మన అస్రా ఫాతిమా గారండి. ఈ విధంగా అండర్-17 అండ్ అండర్-14 ఖోఖో అండ్ కబడ్డీ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయండి. ఇది లాస్ట్ డే, థర్డ్ డే, సెమీఫైనల్స్ రోజు అండి. ఇది మా మేడం గారు విజయలక్ష్మి గారితో టాస్ వేయించారు. నెక్స్ట్ కాచిగూడ బాయ్స్ సెమీఫైనల్స్ ఆడుతున్నారు. ఈ విధంగా లాస్ట్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఓటమి గెలుపు సర్వసాధారణము. పార్టిసిపేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మొత్తం స్కూల్ నుండి ఇంత కొద్ది మంది స్పోర్ట్స్లో సెలెక్ట్ కావడం చాలా గ్రేట్ అండి. అంటే ఇంత మంచి పిల్లలకి ప్రాక్టీస్ ఇవ్వకపోయినా చదువులు ముఖ్యం మనకు. అసలు చదువుతో పాటు క్రీడలు ఆడిపించాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. స్కూల్స్ లీజర్ పీరియడ్స్లో పీటీ క్లాసులలో ఈ విధంగా మనం పిల్లల్ని ట్రైనప్ చేసినట్లయితే పిల్లలు బాగా ఆడి స్టేట్ లెవెల్లో కూడా విజయాన్ని సాధించగలరు. నేటి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఫోన్స్లలో ఉండిపోతున్నారు. ఇండోర్ గేమ్స్ కూడా ఆడట్లేదు. చాలా మటుకు ఫోన్స్ పట్టుకొని గంటలుగా టైం పాస్ చేస్తున్నారు. చదువులు పక్కకు పెట్టి ఆ ఫోన్లోనే చూస్తూ కూర్చున్నారు. పేరెంట్స్ కొంచెం శ్రద్ధ వహించి వారితో ఈ ఫోన్స్ చూపించడం ఆపేసి కొంచెం ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ ఆడిపించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.